ఎవరి టేస్టు ఎలా ఉంటుందో ఊహించలేం. తెలుగువారికి నచ్చని సినిమా ఉత్తరాది వారికి నచ్చదని చెప్పలేం. దానికి తాజా ఉదాహరణ 'స్కంద' మూవీ. రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాను 2 తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు తిరస్కరించారు. కానీ చిత్రంగా ఈ మాస్ మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్కు విశేషమైన స్పందన లభించింది. 'స్కంద' మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ను ఇటీవల యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. నెల రోజుల్లోనే ఈ సినిమా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అంతేకాదు 1.1 మిలియన్కు పైగా లైక్స్ రాబట్టింది. విశేషమేమంటే తెలుగులో బోయపాటి సినిమాలకు ఎలాంటి స్పందన లభించినా హిందీ వర్షన్స్ యూట్యూబ్లో మాత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటాయి. దానికి జయజానకి నాయిక, సరైనోడు, వినయ విధేయరామ, అఖండ వంటి సినిమాలే ఉదాహరణ. కొందరు స్టార్స్తో, కొందరు దర్శకులతో పనిచేయడానికి నటీనటులు ఎన్ని కష్టాలైనా భరిస్తుంటారు. తమ కెరీర్ ఆ సినిమాతో ఊపందుకుంటుందనో, లేకపోతే నటుడిగా తమకు మంచి గుర్తింపు వస్తుందనే ఒకే ఒక్క నమ్మకంతో వారా పని చేస్తుంటారు. నటుడు శ్రీతేజ్ కూడా 'పుష్ప 2' కోసం ఏకంగా 8 సినిమాలు వదిలేసుకున్నాడట. 'పుష్ప 2' సినిమా కోసం 3 నెలల పాటు గడ్డం పెంచిన శ్రీతేజ్ గడ్డం లేకుండా చేయమని వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్లకు నో చెప్పాడట. 'పుష్ప 2' షూటింగ్ పూర్తయ్యే వరకు క్లీన్ షేవ్తో ఏ సినిమా చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాడట. ఇటీవల అతను నటించిన 'బహిష్కరణ' వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ జరిగి చక్కని గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు శ్రీతేజ్. 'పుష్ప 2' విడుదలైన తర్వాత తన పాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటారనే ఆశాభావాన్ని శ్రీతేజ్ వ్యక్తం చేస్తున్నాడు. నిన్నటి వరకు అది ఎల్ఐసిగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు దాని పేరును ఎల్ఐకేగా మార్చేశారు. విషయం ఏమిటంటే ఇది జీవిత బీమా సంస్థకు సంబంధించిన వార్త కాదు, తమిళ సినిమాకు సంబంధించిన మ్యాటర్. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ స్వీయ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి అనే సినిమా తీశాడు. అయితే ఎల్ఐసి అనే పేరు వివాదాస్పదం కావడంతో ఇప్పుడు దాని పేరును లవ్ ఇన్సూరెన్స్ కంపెనీగా మార్చేశాడు. చిత్రమేమంటే అలా అనుకున్న షార్ట్ ఫామ్లో అది ఎల్ఐసినే అవుతుంది. కానీ తెలివిగా ఇందులోని కంపెనీ స్పెల్లింగ్ను సి అని కాకుండా కే అని పెట్టేశాడు దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్. లవ్ టుడే మూవీతో యూత్లో క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథ్తో ఈ మూవీని విఘ్నేష్ శివన్, నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్తో కలిసి 7 స్క్రీన్ స్టూడియోస్కు చెందిన లలిత్ కుమార్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస నిర్మాతగా మారారు. మురళీకృష్ణతో 'మిన్మిని' అనే తమిళ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. 'దృశ్యం' ఫేమ్ ఎస్తేర్ అనిల్, ప్రవీణ్ కిషోర్, సి గౌరవ్ కాలై ప్రధాన పాత్రలు పోషించిన సినిమాకు ఏఆర్ రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ సంగీతం అందించింది. హలితా షమీం దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ను ప్రముఖ తమిళ దర్శకులు పా. రంజిత్, లోకేష్ కనకరాజ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సైతం ట్రైలర్ చాలా బాగుందని, సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ మనోజ్ పరమహంసకు అభినందనలు తెలిపారు. ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతోంది.